ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాలాగారిని ప్రెజెంటేషన్కి ఎలా ప్రిపేర్ చేయాలి? ఆ ఫణి అన్నట్టు బాలాగారు ప్రెజెంటేషన్ ఇవ్వకపోతే ఆ ప్రాజెక్ట్ చేజారిపోతుంది. ఎలా అయినా టైం చూసి బాలాగారిని ప్రెజెంటేషన్కి కన్విన్స్ చేయాలి. వాసు, పంతులు గారిని కలిశారా? కలిసామమ్మా. ఏమన్నారు? ఇప్పుడు పంతులు గారిని కలిసొచ్చే అవసరం ఏముందతయ్య? ఏం లేదమ్మా, నీకు త్రిపురకి పెళ్ళైన తర్వాత ఇంతవరకు నల్లపూసల ఫంక్షన్ చేయలేదు. ఆ ముహూర్తం కోసమే పంతులు గారిని కలిసాం. ఇంతకీ పంతులు గారు ఏమన్నారే సోదా? రేపు నల్లపూసల ఫంక్షన్ చేయటానికి చాలా బాగుందంట అత్తయ్య. సరే, ఒక మాట నీతో చెప్పి కన్ఫర్మేషన్ ఇస్తే రేపే ఫంక్షన్ జరిపించొచ్చమ్మా. అలాగేరా. పంతులు గారికి ఇప్పుడే కాల్ చేసి చెప్పు, రేపే నల్లపూసల ఫంక్షన్ జరిపిద్దామని. అలాగేనమ్మా. బామా, నల్లపూసల ఫంక్షన్ అంటే ఏంటి? ఏం లేదు కన్నయ్య, నీ సుందరి మెడలో పసుపు తాడు ఉంది కదా, అది తీసేసి నల్లపూసల్ని మళ్ళీ నీ చేత్తో నువ్వే వెయ్యాలి. అలాగా? అంటే నా సుందరి మెడలో మళ్ళీ నేను నల్లపూసల దండ కట్టాలి, అంతేనా? అంతే కదా. అనంతు, నువ్వు కూడా గాయత్రి మెడలో నల్లపూసల దండ కట్టాలరా. అలాగే కడదాం అన్నయ్య. అత్తయ్యా, మరి మా కోడలికి నల్లపూసల ఫంక్షన్ చెయ్యరా? వాళ్ళిద్దరికీ మొన్ననే కదా పెళ్ళయింది వాసుకి. 16 రోజుల పండగ అయిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా చేద్దాం. ఈ విషయం ఊర్వశికి చెప్పాలి.